పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ గోదా కళ్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 233 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావే ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవాలను వేదికపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల గాత్ర సంగీతం నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబర్ 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధవారం ముగిశాయి. తిరుపతి చెందిన ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏసీఏఓ ఓ బాలాజీ, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుల గోదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఓం నమః సదసే నమః సదసస్పతయే ఆచరణ కైంకర్యాలతో జరుగుతున్నది. ఈ సందర్భంలో మనం చక్కటి సంగీతాన్ని వింటాం. ఆచార్య ద్వారం లక్ష్మి గారు ఇప్పుడు మనకు ఆ సంగీత జ్ఞానాన్ని సరసిజముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదులయం వెలసి ఉన్నది. రంగనాథస్వామి వేంచేసి ఉండగా శ్రీవిల్లిపుత్తూరు అనే ధన్వి నవ్య జగత్పతయే నమస్తే, కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే, కంజాక్షరక్ష కమనీయ తనూ నమస్తే. గోవింద గోవింద తస్య శ్రీ భగవతః ధ్యానేన సంపూర్ణ ఫల ప్రాప్తిన అనేక కార్యాది శుభ ఫల ప్రసాద